ఈ విగ్రహం వచ్చేసి బోధిసత్వ అవలోకేంద్రుడు. మిత్రులారా, ఇదంతా వచ్చేసి పుష్పగిరి యూనివర్సిటీ మనం ఉండేది. అయితే ఇక్కడ ఆల్రెడీ నేను ఒకసారి నేపాల్ పోయి వచ్చాను. అయితే ఈ ఆర్సీవీలు చెల్లదని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నమో బుద్ధాయ్. ఈరోజు నేపాల్ దేశంలో 25వ బుద్ధుడు కాక్సంద బుద్ధ జన్మస్థలము అండ్ పరినిర్వాణం చెందిన ప్లేస్లో మనం ఉన్నాము. 26th బుద్ధ 26వ బుద్ధుడు ఇక్కడ ఆయన యొక్క మహాపరినిర్వాణం కావచ్చు, ఆయన యొక్క మాన్యుమెంట్ ఒక విహారం ఉంది ఇక్కడ. హాయ్ మిత్రులారా, నమో బుద్ధాయ్. మనము కొనగమన్ బుద్ధుని జన్మస్థానం చూసాము, తర్వాత ఆయన దర్బార్ కూడా చూస్తున్నాం. ఇది ఎంత మన దర్బారే, మొత్తం షూట్ చేశాము. హాయ్ మిత్రులారా, మనం నేపాల్ దేశంలో పశుపతినాథ్ టెంపుల్లో ఉన్నాము. నా వెనక ఉన్నది పశుపతినాథ్ టెంపుల్ ఒక ద్వారము. ये शुरू में अर्थक्वेक पहले गोरखनाथ मंदिर था और अभी लोग क्या कह रहे हैं कि गोरखनाथ मंदिर को बाहर रखा है. What is the tradition of this temple? Is Ashok Vinayak. Ashok Vinayak, okay. Among 4 main Ganeshas of Kathmandu Valley, is one of them. మిత్రులారా, మనం చూస్తున్నది బౌద్ధ చైత్య స్తూపం ఇది. అయితే ఇక్కడ నేపాల్ దేశాన్ని చూస్తే చాలా బాధకరం అనిపిస్తుంది. అంటే వాళ్ళు మనువాదాన్ని ఒప్పుకోలేక, బౌద్ధాన్ని చంపుకోలేక పురావస్తు శాఖలో మొత్తం బ్రాహ్మణ్సే ఉన్నారు. ఎక్కువ మెజారిటీ ప్రజలు బ్రాహ్మణ్స్. వాళ్ళు బౌద్ధ చరిత్రని ఎంత వక్రీకరించారంటే. హాయ్ మిత్రులరా, మనం ఈరోజు వైశాలికి వచ్చాము. బీహార్ రాష్ట్రంలోని వైశాలి ఫేమస్ ప్రాంతం ఇది. ఈ యొక్క నలందలో ఉన్నాం మనము. నలంద యూనివర్సిటీ పక్కన ఉన్నాము. అయితే ఈ విగ్రహం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటిదంటే, ఇది అక్కడ ఉండే బుద్ధుని విగ్రహం కింద రుక్మిణీ దేవి ఉంది, శ్రీకృష్ణుడు భార్య ఉంది.